ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనేది రేపు జూన్కి ఏడాది పూర్తి చేసుకుంటుంది. జూన్ 12వ తారీఖున తల్లికి వందనం, రైతు భరోసా అండ్ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఒకేసారి దగ్గర 3-4 పథకాలు అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం ఏమీ చేతలేదని చెప్పి ఆ పథకాల గురించి మాట్లాడారు కదా, మీరేం చెప్తారు? దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒకటే అండి, వైఎస్ఆర్ సిపి పార్టీ మొదటి నుండి ట్రోలింగ్స్ అనేవి ఏ విధంగా ఉంటో అందరికీ తెలుసు. వాళ్ళది ఏంటంటే ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే అధికారం వచ్చిన నెక్స్ట్ డే నుండే వాళ్ళు టార్గెట్ అనేది మొదలుపెట్టారు. అనేక రకాలుగా వాళ్ళు విమర్శలు చేసినప్పటికీ కూడా అన్ని విమర్శలకు సమాధానం ఇప్పుడు ఈ సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంలో కూటమి ప్రభుత్వం ఒక వజ్రోత్సవ వేడుకలాగా పెద్దగా అన్ని పథకాలన్నీ కూడా ఒకటేసారి కూడా అమలు చేయబోతుంది. సో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒక్కసారి ఈ పథకాలను చూసి అప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి. అంటే అభివృద్ధి ఈ ఏడాది వరకు ఎంత జరిగిందని అంటారు? అభివృద్ధి ఇప్పటికి 160% జరిగిందండి ఆల్రెడీ. ఎందుకనంటే మీరు అన్నది అభివృద్ధి గురించే చెప్తున్నాను. సంక్షేమ పథకాలు అనేది కొంతవరకు ఆపి అందుకే ఇప్పుడు సంవత్సర కాలం పూర్తయిన తర్వాత రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అందుకే అభివృద్ధి అయితే చాలా వరకు మంచిగా రోడ్లు అనేది జరిగింది. అదేవిధంగా కేంద్రం నుండి నిధులు తీసుకురావడంలో సఫలీకృతమయ్యారు. అన్ని రకాలుగా డెవలప్మెంట్ అనేది ఎందుకంటే చాలా వరకు పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆల్రెడీ జరిగిందని చెప్పడం లేదు, జరుగుతుంది. ఎందుకనంటే ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ కావచ్చు, అనేక పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. రాష్ట్ర భవిష్యత్తు కోసం పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాయి. అవిటి అంటే కార్యాచరణ నడుస్తుంది. ఇప్పుడు మరి పథకాలు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మొన్నటి వరకు కొంత కూటమి ప్రభుత్వాన్ని ఇరకటంలో పెట్టడానికి ఇలా మాట్లాడారు అంటున్నారు కదా. మరి ముఖ్యంగా ఈ పథకాలన్నీ ఒకేసారి ఇప్పుడు జూన్ 12వ తారీఖున ఏడాది కరెక్ట్గా అంటే గతంలో జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు అదే రోజున కొత్త పెన్షన్లకు అప్లై, తల్లికి వందనం, ఇంకోవైపు చూసుకుంటే మనకి రైతు భరోసా, తర్వాత మళ్ళీ ఆగస్టు 15 ఉచిత బస్సు, ఒకే పథకాలు రిలీజ్ చేయడం అనేది ఖచ్చితంగా ప్రజలకు మేలు చేకూరుతుందా? ఒకటే అండి, ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే పథకాల పేర్లు చెప్తేనే ప్యాంట్లు తడిసిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు పథకాల పేర్లు చెప్తేనే ప్యాంట్లు తడిసిపోయే పరిస్థితి ఉంది. అంటే ఒకటేసారి అంత రేంజ్లో వదిలేస్తున్నారు. రాకెట్ స్పీడ్లో దూసుకుపోతాయి. వీళ్ళు అనుకున్న దానికంటే అతి త్వరలోనే ఈ పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయి. చాలా మంది పథకాలు చెప్తే 5 సంవత్సరాల వరకు ఇప్పుడు ఇస్తాం అని కాలాన్ని వెల్లదీస్తూ ఉంటారు. అదే కూటమి ప్రభుత్వం రాకెట్ స్పీడ్ తోటి సంవత్సర కాలంలోనే అన్ని పథకాలను విడుదల చేస్తున్నది. కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా కలిసి పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలరంటారా? అంటే మాటలు చెప్తున్నారు, కొంతవరకు చేస్తున్నారని చెప్తున్నారు కదా. పూర్తి స్థాయిలో 2029కి ఎంతవరకు వాస్తవాల కింద కనబడతాయి మనకి? ఒకటే అండి, ఇప్పుడు పుట్టిన ప్రతి వ్యక్తి ఇప్పుడు పుట్టుడుతోటే నడవడండి. అంబాడతాడు, తర్వాత నడుస్తాడు, ఒక లేలు పట్టుకొని తర్వాత నడుస్తాడు, ఉరుకుతాడు. ఏదైనా కూడా అంతే. నువ్వు ఏ ట్రైన్ కానీ ఏది కానీ విమానం కానీ ఏ స్పీడ్లో స్టార్ట్ అవుతుందో ఆ స్పీడ్లోనే ఎండ్ కాదు. స్పీడ్ రాకెట్ స్పీడ్లో దూసుకెళ్తుందని చెప్తున్నాం కదా. కూటమి ప్రభుత్వం రాకెట్ స్పీడ్లో దూసుకెళ్తుంది. రాకెట్ స్పీడ్లో ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఫలాలను కూడా అందిస్తుంది. అదేవిధంగా మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే ఈ అభివృద్ధి పథకాల మీద విమర్శలు చేసిర్రో ఇంకొకసారి ప్రెస్ మీట్ పెట్టాలంటే ఉచ్చబడే విధంగా పథకాలు అనేవి దూసుకుపోతాయండి, ప్రజల్లోకి నేరుగా వెళ్తాయి.